అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీరు సృజనాత్మక కార్యకలాపాలపై తీవ్ర ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు శ్రమతో కూడిన పనులను చేపట్టడం మంచిది కాదు. మీరు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి పొందవచ్చు. మీరు మీ కుటుంబానికి పుష్కలంగా సమయం కేటాయిస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. ఈరోజు ఒక సాధారణ రోజుగా ఉంటుంది, కానీ మీ కృషి మరియు పట్టుదల పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తాయి. యువతకు విజయం మరియు అదృష్టం బలపడుతుంది. విదేశాలకు వెళ్లాలనే ప్రణాళికలు నెరవేరవచ్చు. కఠినమైన మాటలు మాట్లాడడం మానుకోండి మరియు ప్రశాంతమైన మనసుతో పనులను చక్కబెట్టడానికి ప్రయత్నించండి. మీ సామర్థ్యాలను నమ్మండి మరియు ప్రతికూల స్వభావం ఉన్న స్నేహితుల సలహాలపై ఆధారపడకండి. చదువుకుంటున్న వారు కూడా తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి. పనిలో సమిష్టి కృషి త్వరిత విజయాన్ని అందిస్తుంది. మీ ప్రస్తుత పనిలో ఎలాంటి మార్పులు చేయడానికైనా ప్రయత్నించవద్దు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని లేదా ఏదైనా పుణ్యక్షేత్రంలో గడపండి. ధ్యానం మరియు వ్యాయామం కూడా మంచివి. మీలో నిర్మలమైన సృజనాత్మకత శక్తి ప్రవహిస్తుంది. మీ పిల్లలతో సమయం గడపడం మనశ్శాంతిని కలిగిస్తుంది. మీలో ఒక కొత్త ఊహా ప్రపంచం వికసిస్తుంది. ఈ ప్రపంచం రంగులమయంగా అందంగా ఉంటుంది. మీకు అకస్మాత్తుగా ఒక భావోద్వేగభరితమైన ఆనందభరితమైన సందేశం అందవచ్చు. మీ నిజమైన భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి సంకోచించకండి. సృజనాత్మకత రచన మరియు చిత్రలేఖనంలో నిమగ్నమైన వారికి మంచి ఆలోచనలు వస్తాయి. పనిలో కొత్త మరియు ఆసక్తికరమైన విషయాలను నెరవేర్చుకునే అవకాశం వారికి లభిస్తుంది. ఈ అవకాశం చాలా బాగుంటుంది. వ్యాపారంలో వినియోగదారులను ఆకర్షించడానికి మీరు ప్రత్యేకమైన పద్ధతులను అవలంబిస్తారు. మీ సృజనాత్మకత ప్రతి చోట ప్రకాశిస్తుంది. మీ ప్రేమ జీవితంలో ఒక అందమైన బంధం ప్రారంభం కావచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఒక ప్రేమపూర్వకమైన పెళ్లి ప్రతిపాదన రావచ్చు. నిబద్ధతతో ఉన్న జంటలు ఒకరినొకరు భావోద్వేగభరితమైన ఆశ్చర్యాన్ని ఇచ్చుకుంటారు. ఒక బంధంలో ఎలాంటి మోసం ఉండదు. భారీ ఆహారం తీసుకోవడం వల్ల గుండెల్లో మంట కలగవచ్చు. మీ మనసును సంతోషంగా ఉంచుకోవడానికి పాత అభిరుచులకు సమయం కేటాయించండి. శుభ్రమైన నీటిని పుష్కలంగా త్రాగండి. మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచుకోండి. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఎదురయ్యే ఆటంకాలు మీ పట్టుదల ఆత్మవిశ్వాసంతో అధిగమించే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగి సానుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. సమస్యలను ఓర్పుతో ఎదుర్కొంటే అనుకున్న లక్ష్యాలకు మరింత చేరువ అవుతారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు సన్నిహితులు సమర్థించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. అనవసర ఆందోళనకు దూరంగా ఉండి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే మంచి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. కొంతకాలంగా ఉన్న రుణాలను కొంతవరకు తీర్చగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత పాటిస్తే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ తగిన విశ్రాంతి, సమతుల్య ఆహారంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులు ఉన్నత అధికారుల సహకారంతో పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు చదువుల పురోగతి కనిపించి పోటీ పరీక్షలకు సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం బలపడుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత పెరిగి కుటుంబ వాతావరణం ఆనందంగా మారుతుంది. ఈరోజు తీసుకునే ఆచితూచి నిర్ణయాలు భవిష్యత్తులో మీ విజయాలకు బలమైన పునాదిని ఇస్తాయి. మీ ఆకట్టుకునే ప్రసంగం ఉద్యోగంలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. కానీ మృదువైన స్వరాన్ని కొనసాగించండి. మీ పొదుపును ప్రణాళిక చేసుకోవడానికి మరియు సంపదను కూడబెట్టుకోవడానికి ఇది ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. మీకు ఒక వయోవృద్ధుడైన జ్ఞానవంతుడైన వ్యక్తి నుండి మార్గదర్శనం మరియు మద్దతు లభిస్తుంది. వ్యాపారం లాభాలను తెస్తుంది. పనిలో మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కష్టాలు భయం మిమ్మల్ని వేధిస్తాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది.
విద్యార్థులు విజయం సాధిస్తారు. 4వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇటీవల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు కాబట్టి ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల విశ్రాంతి పొందడానికి కొత్త కార్యకలాపాలు మరియు వినోదాలను ప్రయత్నించండి. మీ దురాశ మీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఎవరైనా మిమ్మల్ని డబ్బుతో ప్రలోభ పెట్టి ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేయించే అవకాశం ఉంది. పొరపాటును కూడా మీ కుటుంబ సభ్యులతో అమర్యాదగా ప్రవర్తించవద్దు. 3వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ముఖ్యంగా మీ పెద్దలతో గౌరవప్రదంగా ప్రవర్తించండి. అలా చేయడంలో విఫలమైతే కుటుంబ శాంతికి భంగం వాటిల్లి మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతి లేదా జీతం పెంపు అలాగే కోరుకున్న బదిలీ లభించే అవకాశం ఉంది. అందువల్ల మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి విద్యా విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. అయితే మిమ్మల్ని మీరు ఎంతగానో సౌకర్యవంతమైన స్థితికి పరిమితం చేసుకోవచ్చు. దానివల్ల చిన్న చిన్న సవాళ్లు కూడా మీకు భారంగా అనిపించవచ్చు. అందువల్ల వీలైనంత త్వరగా మీ సౌకర్యవంతమైన స్థితి నుండి బయటపడి మీ చదువుపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఈరోజు పని రంగంలో మంచి విజయం లభిస్తుంది. మీ డబ్బు సరైన పనిపై ఖర్చు అవుతుంది. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణిస్తారు, కానీ ఫలితాల గురించి ఆందోళన ఉంటుంది. ఈరోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. వ్యాపారం మరియు డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు దానికి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. మీ మాటల్లో సంయమనం పాటించాలని గణేశుడు మీకు సలహా ఇస్తున్నాడు. ఈరోజు మీ ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడవచ్చు. అందువల్ల మీ ప్రవర్తనలో సంయమనం పాటించండి. ప్రతికూలత మీ ఆలోచనలపై ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ మనసు పశ్చాత్తాపంతో నిండిపోతుంది. విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించడంలో ఆటంకాలను ఎదుర్కోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు పై అధికారుల నుండి గొప్ప సహాయం లభిస్తుంది. దీనివల్ల కార్యాలయంలో మీ పనిభారం గణనీయంగా తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు గృహ నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. ఏకాగ్రతతో చేసే పని లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులకు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. సాయంత్రం మీరు మీ భాగస్వామితో కలిసి ఒక మంచి రెస్టారెంట్కు కూడా వెళ్ళవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మీకు ఇచ్చే ఏకైక సలహా ఏమిటంటే ఎలాంటి పెద్ద బాధ్యతను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశివారు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న విషయం కూడా తీవ్రమైన వాగ్వాదంగా మారవచ్చు. సమస్య ఎల్లప్పుడూ అసలు సమస్య కాకపోవచ్చు, కానీ మీరు మాట్లాడే విధానంలోనే లోపం ఉండవచ్చు. అంగారకుడి ప్రభావం వల్ల అవతల వ్యక్తి త్వరగా స్పందించవచ్చు. మీకు పాత ఫిర్యాదు ఏదైనా ఉంటే అలసిపోయినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు కాకుండా సరైన సమయంలో దాన్ని ప్రస్తావించండి. మీ సంబంధంలో దూరం పెంచుకోవడానికి బదులుగా మాట్లాడుకోవడానికి మీకు మీరు కొంత సమయం ఇవ్వండి. పెళ్లి కాని జంటలు ఇప్పటికీ ఒకరికొకరు ఆకర్షితులు అవ్వవచ్చు, కానీ తొందరపడి ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. మీ కుటుంబంలో కూడా మీ మాటలు కొందరికి కఠినంగా అనిపించవచ్చు. ఈరోజు మాట్లాడడంతో పాటు వినయం కూడా అంతే ముఖ్యం. మీరు పనిలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు మీరు ఒక కష్టమైన ఫైల్ను ఒక కఠినమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి లేదా సవాల్తో కూడిన బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఇది మంచి విషయమే, కానీ ప్రణాళిక లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవడం వల్ల తర్వాత సర్దుబాటు అవసరం కావచ్చు. ప్రయాణ సమయం, రిపోర్టింగ్ లేదా ఒప్పందాలకు సంబంధించి పనిలో పురోగమించవచ్చు. ఈరోజు మీ జీవితంలో సౌకర్యం మరియు సౌలభ్యం పెరిగినట్లు మీరు భావించవచ్చు. గతంలోని చింతలు క్రమంగా తగ్గిపోతాయి మరియు మీ మనసు తేలిక పడుతుంది. మీ కుటుంబంలోని పెద్దలు భవిష్యత్తులో విలువైన సలహాలు ఇవ్వవచ్చు. మీ ప్రయాణాల్లో మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. పనిలో ఏవైనా సమస్యలను పరిష్కరించుకోవడానికి సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభించవచ్చు. మీ గత తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగడమే ఈరోజు మీ గొప్ప విజయం అవుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.